హాయ్ ఫ్రెండ్స్, శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6లో ఈ టాస్క్ బార్ మీద ఉన్న యాప్స్ని ఎలా చేంజ్ చేసుకోవచ్చు, ఎలా అన్హైడ్ చేయొచ్చు, ఎలా హైడ్ చేయొచ్చు అన్నది మనం చూడొచ్చు. దీనికోసం మనం టోటల్గా ఇక్కడ 6 యాప్స్ కనబడుతున్నాయి మనకి కిందన టాస్క్ బార్లో. వీటిని ఇంకా పెంచుకోవాలనుకుంటే కనుక మనం ఏదైతే యాప్స్ని ఇక్కడ యాడ్ చేస్తామో టోటల్గా ఇక్కడ అప్ టు 8 యాప్స్ వరకు మనం యాడ్ చేసుకోవచ్చు. ఏదైనా యాప్ ఓపెన్ చేసినప్పుడు కిందన టాస్క్ బార్ మీద ఈ 8 యాప్స్ అనేది మనకు డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఈ 8 యాప్స్ పక్కనే మనకు రీసెంట్ యాప్స్ అనేది 2 కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ రీసెంట్ యాప్స్ని అండ్ టాస్క్ బార్ మీద ఉన్న యాప్స్ని మనం హైడ్ చేసుకోవచ్చు, అన్హైడ్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే మనం సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత మొబైల్ సెట్టింగ్స్లోని అందులో డిస్ప్లే అనే ఆప్షన్కి వెళ్ళిన తర్వాత అక్కడ టాస్క్ బార్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ టాస్క్ బార్ని మనం ఆఫ్ చేయడం ద్వారా ఈ కిందన ఏదైతే టాస్క్ బార్ మీద ఉన్న యాప్స్ అన్నీ కూడా హైడ్ అవ్వడం జరుగుతుంది. మళ్ళీ మనం ఆన్ చేయడం ద్వారా అది అన్హైడ్లోకి వచ్చేస్తుంది. ఈ టాస్క్ బార్ మీద పక్కన ఏదైతే రీసెంట్ బటన్స్ ఉన్నాయో ఇవి అప్ టు 4 వరకు పెట్టుకోవచ్చు. ఇవి ఏంటంటే ఈ టాస్క్ బార్ మీద క్లిక్ చేయడం ద్వారా ఈ షో రీసెంట్ అనే యాప్స్ని ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. అలాగే అప్ టు 4 యాప్స్ వరకు మనం యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఈ టాస్క్ బార్ని హైడ్ చేసుకోవచ్చు, అన్హైడ్ చేసుకోవచ్చు. ఈ టాస్క్ బార్ మీద ఏదైతే ఉన్న యాప్స్ని అది మల్టీ విండో కింద డ్రాగ్ అండ్ డ్రాప్ ద్వారా మనం 2 విండోస్ అప్ టు 3 విండోస్ వరకు కూడా మనం డ్రాగ్ అండ్ డ్రాప్ ద్వారా వర్క్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న 8 యాప్సే కాకుండా మనం ఎక్స్ట్రా యాప్స్ని ఏమైనా చూస్ చేసుకోవాలంటే ఈ ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా టోటల్ యాప్స్ మన మొబైల్లో రిమైనింగ్ యాప్స్ అనేది కనిపించడం జరుగుతుంది. ఈ యాప్ని కూడా ప్రెస్ చేసి మనం డ్రాగ్ అండ్ డ్రాప్ ఎక్కడ కావాలంటే అక్కడికి డ్రాగ్ చేయడం ద్వారా కూడా మనం ఈజీగా 3 విండోస్ ద్వారా మనం వర్క్ ఈజీగా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.